పెద్ద ఎత్తున మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. రేపు దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్స్ అటు కేంద్ర బలగాల నుంచి, రాష్ట్ర అధికారుల నుంచి, రాష్ట్ర పోలీసు అధికారుల నుంచి, జిల్లా స్థాయిలో యంత్రాంగం నుంచి మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం హై అలర్ట్ విధించింది కేంద్ర హోంశాఖ. దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించింది. 3 కేటగిరీలుగా హై రిస్క్ ఉన్న ప్రాంతాలు విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్ అణు కేంద్రాలుగా ఇది టార్గెట్ 1గా ఉండబోతున్నాయట. సో ఇవన్నీ కేటగిరీ 1లో ఉన్నాయి. సో ఢిల్లీ ఇంక్లూడింగ్ ఢిల్లీ అండ్ ఢిల్లీ కంటోన్మెంట్, సో ఇవన్నీ కూడా మొదటి కేటగిరీలో ఉన్నాయి. ఇక రెండో కేటగిరీలోకి హైదరాబాద్, వైజాగ్, ఇవి రెండు కూడా రెండో కేటగిరీలో ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్ రెండో కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ కూడా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి అటు కేంద్ర హోంశాఖ అంచనా వేస్తోంది. మరోవైపుగా కేటగిరీ 3లో దేశవ్యాప్తంగా 244 జిల్లాలున్నాయి. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోనే ఈ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. ఎక్కడైతే యుద్ధం ప్రభావిత ప్రాంతాలుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 కేటగిరీస్ ఉన్నాయో ఈ కేటగిరీస్లోనే మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా సుమారుగా 800 జిల్లాలుంటే దాంట్లో 244 జిల్లాలని యుద్ధ ఎఫెక్టివ్గా అంటే యుద్ధ ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. సో అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం రేపు ఇదే సమయానికి సైరన్ మోగబోతోంది, ఎయిర్ సైరన్లు మోగబోతున్నాయి. మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. సో ఏముంటుంది మాక్ డ్రిల్స్ లో ఎలా నిర్వహిస్తారు ఏంటని ఇప్పటికే మీకు చాలా క్లుప్తంగా ఆర్టీ వివరించే ప్రయత్నం చేసింది. మరొకసారి మీకు గుర్తు చేస్తాను. సివిల్ మాక్ డ్రిల్స్ అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల సంరక్షణార్థం ఎటువంటి చర్యలు చేపట్టాలి, ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉండాలి, ప్రజలు కూడా స్వీయ నియంత్రణ, స్వీయ రక్షణలో ఎలా ఉండాలి, దానిపైన జరిగేటువంటివే ఈ మాక్ డ్రిల్స్. సో ఏం చేస్తారు రేపు మాక్ డ్రిల్స్ అంటే కనుక ట్రైనింగ్ అండ్ మొబిలైజింగ్ వాలంటీర్స్. ముందుగా ఎవరైతే నిజంగా యుద్ధాన్ని తలెత్తితే వాలంటీర్స్గా ఎవరెవరు ఉంటారు ఆయా పక్షాలకి కొన్ని ట్రైనింగ్ అందిస్తారు, కొన్ని రకాలుగా వారికి సూచనలు చేస్తారు. ఆ తర్వాత బ్లాక్అవుట్ అండ్ ఎవాక్యుయేషన్ డ్రిల్స్. సో బ్లాక్అవుట్ అంటే ఇక్కడ ఉదాహరణకి కరెంట్ ఉందనుకోండి, కరెంట్ సప్లై పూర్తిగా నిలువరిస్తారు. కరెంట్ సప్లై నిలువరించిన తర్వాత, కరెంట్ సప్లై బంద్ చేసిన తర్వాత ప్రజలు ఎలా ఎదుర్కొంటారు, ఎటువంటి సమాచారం తెలుసుకుంటారు, ఎటువంటి విధంగా ఉంటారనేది. ఎవాక్యుయేషన్ డ్రిల్స్ అంటే నిజంగానే ఒకవైపు నుంచి నిజంగా మిసైల్ వస్తుంది అనుకోండి పాకిస్తాన్ వైపు నుంచి, ఉదాహరణకు చెప్తున్నా, మాత్రం ఇక్కడ ఎవరిని భయభ్రాంతులకు గురి చేసే మా ఉద్దేశం కాదు, మీకు అవగాహన కల్పించడం కోసం ఏం జరుగుతుందని చెప్పడంలో మాత్రం మా ఉద్దేశంగా ఉంటుంది. సో ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది దానిపైన మీరు గమనిస్తే కనుక ఒకవేళ అటు పాకిస్తాన్ వైపు నుంచి యుద్ధం జరుగుతున్న క్రమంలో ఒక మిసైల్ లాంటిది కనుక ప్రయోగిస్తే అది ఎక్కడ పడుతుందని ముందుగానే భారత్ పసిగట్టే అవకాశం ఉంది. భారత్ దాని యాంటీ బాలిస్టిక్ మిసైల్ ద్వారా దాన్ని పూర్తిగా గాల్లోనే పేల్చేయచ్చు, అంటే పాకిస్తాన్లోనే పేల్చేయచ్చు. ఒకవేళ నిజంగానే కనుక తప్పిపోయి ఎక్కడైనా ప్రాంతంలో పడింది అనుకోండి, ఎవాక్యుయేషన్ అంటే వెంటనే అక్కడి ప్రాంతాన్ని ఇలా ఎవాక్యుయేట్ చేయాలి, తరలించాలి, అక్కడ ప్రజల్ని ఏ రకంగా సేఫ్ జోన్ తరలించాలని కూడా రేపు చేయబోతున్నారు. మొత్తం దీంట్లో ఎన్సీసీ, హోంగార్డ్స్, ఎన్ఎస్ఎస్, ఎన్వైకేఎస్, పోలీస్ అండ్ లోకల్ అథారిటీస్ వాళ్ళు పాల్గొంటారు. ఇక రన్నింగ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా దీంట్లో ఉండబోతున్నాయి. సో హైదరాబాద్, వైజాగ్ అనేది ఇక్కడ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం, తెలుగు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఎందుకు మీకు అలర్ట్ జారీ చేస్తున్నాం అంటే ఈ రెండు కూడా కేటగిరీ 2లో ఉన్నాయి. అంటే అక్కడ దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఏదైతే కొన్ని కేటగిరీలని, కొన్ని ప్రాంతాలని హోంశాఖ విడుదల చేసిందో ఆ విడుదల చేసిన దాంట్లో హైదరాబాద్, వైజాగ్ రెండో కేటగిరీలో ఉన్నాయి. మొదటి కేటగిరీలో ఢిల్లీ, తారాపూర్ ఇవి రెండు కూడా మొదటి కేటగిరీలో ఉన్నాయి. మహారాష్ట్ర, ముంబై కూడా మొదటి కేటగిరీలోనే ఉంది. సో మొదటి కేటగిరీలో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్లు ఉంటే ఇక రెండో కేటగిరీలో హైదరాబాద్, వైజాగ్. అంటే ఇవన్నీ కూడా ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఒకవేళ నిజంగానే ఉగ్రవాదులు దాడి చేయాల్సి వస్తే ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులకు తెరలేపే అవకాశం కూడా ఉందట. సో ఏం చేయబోతున్నారంటే కనుక ఈ మాక్ డ్రిల్స్లో ఎక్కడెక్కడ జరగబోతున్నారు, ఎలా చేయబోతున్నారంటే ఎక్కువగా డెన్సిటీ ఉన్న ఏరియాస్లో చూస్ చేసుకునే అవకాశం ఉంది రేపు మాక్ డ్రిల్స్ కూడా. డెన్సిటీ అంటే ఎక్కువగా క్రౌడీ ఉన్న ఏరియాస్లో, హై రిస్క్ ఉన్న ఏరియాస్లో అంటే హైదరాబాద్, వైజాగ్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ ఉండే అవకాశం ఉంది. ఇక కోస్టల్ సెన్సిటివిటీ, వైజాగ్, గోవా ఇవన్నీ కూడా కోస్టల్ ఏరియాస్కి చెప్పబడుతోంది కాబట్టి కోస్టల్ ఏరియాస్లో కూడా దీని మాక్ డ్రిల్స్ ఉండే అవకాశం ఉంది. సో టెర్రరిజం నుంచి కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉండే అవకాశం ఉంది. ఇక ప్రెజెన్స్ ఆఫ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వ్యాపార కేంద్రాలను నాశనం చేయడం, ప్రజలు తలదాచుకునే చోట్లను నాశనం చేయడం, ఎలక్ట్రిసిటీ సప్లైని పూర్తిగా నిలిపేయడం కోసం అక్కడ దాడులు చేయడం. సో అటువంటి ప్రాంతాల్లో కనుక ఉంటే ఎలా జరగాలన్న విషయం పైన కూడా రేపు మాక్ డ్రిల్ చెప్పబోతున్నారు. ఇక ఇంటర్నేషనల్ బార్డర్స్ వెంట అది రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాల వెంట మోస్ట్లీగా ఫ్రంట్ లైన్గా ఉంటానటువంటి ఈ రాష్ట్రాల్లో మోస్ట్లీ అక్కడ మాక్ డ్రిల్స్ ఉండే అవకాశం ఉంది. ఇకపోతే దీంట్లో ఏం జరుగుతుంది అంటే కనుక
కోల్డ్ వార్ గతంలో కూడా 1968లో కూడా ఇటువంటి సివిల్ మాక్ డ్రిల్సే జరిగాయట. సో ప్రజెంట్ మరోసారి సివిల్ మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి. దీంట్లో పవర్ బ్లాక్అవుట్స్, కరెంట్ సప్లై నిలిపివేస్తారు. ఎయిర్ రైడ్ సైరన్స్ అంటే గాల్లో నుంచి విమానాలు వెళ్తూ సైరన్ మోగిస్తూ ఉంటాయి. ఎవాక్యుయేషన్ అలర్ట్స్ అంటే ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే ఎటువంటి అలర్ట్స్ ఇస్తారనేది ఒకటి ఉంటుంది. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్, ఒకవేళ కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏ రకంగా కమ్యూనికేట్ అవ్వాలని దానిపైన ఉంటుంటాయి. షెల్టర్ ఇన్ ప్లేస్ ప్రోటోకాల్స్ అంటే ఒక కొన్ని పర్టికులర్ ఏరియాస్ని లోకల్ అథారిటీస్ ఎంచుకుంటాయి. ఒక నిజంగానే కనుక దాడి జరిగింది అనుకోండి, వారంతా కలిసి అక్కడి ప్రాంత ప్రజలు రక్షించడం కోసం ఒక సేఫ్ జోన్ని ఎంచుకోవాలి. కాబట్టి ఆయా ప్రాంతాలని షెల్టర్ ఇన్ ప్లేస్ ప్రోటోకాల్స్ అంటే చెప్తుంటారు. అటువంటి ప్రాంతాలని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఇవన్నీ జరగబోతున్నాయి. ఎయిర్ రైడ్ సైరన్స్, క్రాష్ బ్లాక్అవుట్స్, క్యామోఫ్లూ ఎక్సర్సైజెస్, ఎవాక్యుయేషన్ డ్రిల్స్, పబ్లిక్ ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా రేపు జరగబోతున్నాయి. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో మాక్ డ్రిల్స్లో అంటే కనుక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, హోమ్ గార్డ్స్, సివిల్ డిఫెన్స్ వార్డెన్స్ ఉంటారు, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ ఉంటారు, ఎన్వైకేస్ ఉంటారు, విద్యార్థులు కూడా కొంతమంది అక్కడ స్వచ్ఛందంగా వచ్చేవారు ఉంటారు. తర్వాత పారామిలిటరీ అండ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటారు. వీళ్ళంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో రేపు హైదరాబాద్, వైజాగ్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ ఉండే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారంగా ఇవి రెండు కూడా కేటగిరీ 2లో ఉన్నాయి. ద మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేసెస్గా వీటి కూడా గుర్తించారు. ఇక్కడ కూడా దాడులు చేసే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు గుర్తిస్తున్నారు. అటు వైజాగ్ కోస్టల్ ఏరియాగా ఉంటుంది. హైదరాబాద్లో కూడా మీరు గమనిస్తే గతంలో కూడా బాంబు పేలు సంఘటన చోటు చేసుకున్నాయి. సో ప్రస్తుతం అటువంటిదే జరిపి, ఎందుకంటే హైదరాబాద్ అనేది హైయెస్ట్ డెన్సిటీ అంటే చాలా తక్కువ ప్రాంతాల్లో ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. హైదరాబాద్ అనేది సుమారుగా కోటిన్నర ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి డెఫినెట్గా ఇటువంటి హై డెన్సిటీ ప్రాంతాల్లో అటాక్ చేస్తే కనుక నిర్వీర్యపరచొచ్చు. అక్కడ ప్రజల్ని కూడా భయాందోళన గురించి వచ్చేటువంటి ఒక లక్ష్యంతో వారంతా టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ నివేదిక విడుదల చేసింది. దీంట్లో హైదరాబాద్, వైజాగ్ రెండో ప్లేస్ ఉన్నాయి. మొదటి ప్లేస్లో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్ అణు కేంద్రాలు ఉన్నాయి. ఇక మూడో ప్లేస్లో 284 జిల్లాలు ఉన్నాయి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 800 జిల్లాలు ఉంటే దాంట్లో సుమారుగా 244 జిల్లాలను ప్రజెంట్ చూస్ చేసుకున్నారు. ఈ జిల్లాల్లో రేపు పెద్ద ఎత్తున మాక్ డ్రిల్ జరిగే అవకాశం ఉంది. ఈ జిల్లాలు ద మోస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాలుగా ఉన్నాయి కాబట్టి అక్కడ వాటిని డ్రిల్స్ చేయబోతున్నారు. సో ప్రజల్ని సురక్షితంగా కాపాడడమే ఇక్కడ ఆర్మీ లక్ష్యం. ప్రజల్ని సురక్షితంగా కాపాడడం కోసం, ప్రజల్ని సంరక్షించడం కోసం నిజంగానే కనుక యుద్ధం వస్తోంది కాబట్టి ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, ప్రజలకు ఎటువంటి అలర్ట్ జారీ చేయాలి. ఉదాహరణ మనం ఒకసారి తీసుకుందాం. నిజంగానే కనుక మన ప్రాంతాల్లో కనుక ఈ దాడులు చేయాల్సి వస్తే కనుక ఆ సిచ్యువేషన్లో ప్రజలు ఎలా సంరక్షించుకోవాలి? ఎలక్ట్రిసిటీ సప్లై కట్ అయిపోతుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ కట్ అయిపోతుంది, ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోతాయి, ప్రతిదీ కూడా కట్ అయిపోతుంది. సో పబ్లిక్ మధ్య ఎటువంటి అలర్ట్స్ ఉండాలి? మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మెడికల్ ఎమర్జెన్సీ ఎలా ఉండాలి? ఒకవేళ విద్యార్థులు కనుక స్కూల్లో, కాలేజీలో ఉంటే కనుక వాళ్ళు ఎలా రక్షించుకోవాలి? బయట పబ్లిక్ ఎలా రక్షించుకోవాలి? షాపింగ్ మాల్స్ టార్గెట్గా, పెట్రోల్ బంక్స్ టార్గెట్గా, పవర్ గ్రిడ్స్ టార్గెట్గా దాడులు కొనసాగు. ఎందుకంటే వీటిని కట్ చేస్తే ముందుగా కమ్యూనికేషన్ కట్ అవుతుంది. కమ్యూనికేషన్ కట్ అయిపోతే పబ్లిక్ మధ్య కోఆర్డినేషన్, యూనిటీ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో భాగంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తోంది ఏదో యుద్ధం జరుగుతుందని కానీ చాలా మంది కూడా యుద్ధం జరుగుతుందని చెప్తున్నారు. ఆర్టీవీ కొంత భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ ఎవరిని భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశం మరి కాదు. దయచేసి గమనించండి. ఒకవేళ జరగాల్సి వస్తే ముందస్తు చర్యలో భాగంగా అక్కడ ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది కదా, ప్రభుత్వమే చెప్తోంది కదా, జరిగే అవకాశం ఉంటే ఎలా కాపాడుకోవాలని చెప్పేటువంటి ఉద్దేశంలో భాగంగానే మేము కూడా మీకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. మా వంతు బాధ్యతగా మీకు అన్ని రకాలుగా ఆ ప్రభుత్వం ఏం చెప్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ప్రకారంగా డాటా ఇలా ఉంది. కేటగిరీ 1లో ఢిల్లీ, మహారాష్ట్ర, తారాపూర్ అణు కేంద్రాలు ఉన్నాయి. కేటగిరీ 2లో హైదరాబాద్, వైజాగ్ ఉంది. మరొక కేటగిరీ 3లో 244 జిల్లాలు ఉన్నాయి. ఈ కేటగిరీల ప్రకారంగా దాడులు చేయొచ్చు. వీటిని టార్గెట్ చేస్తే భారత్ని కొంత విచ్ఛిన్నం చేయొచ్చు, కొంత ఎమర్జెన్సీ క్రియేట్ చేయొచ్చు అనే ఒక దురాలోచనలో పాకిస్తాన్ ఉండే అవకాశం ఉంది. గతంలో కొన్ని ఉదాహరణలు తీసుకున్నారు కాబట్టి అటు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారంగా ప్రజెంట్ మేము మీకు ఈ వార్తలు అందిస్తున్నాము. సో హైదరాబాద్, వైజాగ్లకు టార్గెట్గా ఉండబోతున్నాయట. సో డెఫినెట్గా అంత సీరియస్ ఏం కాదు, కానీ కేంద్ర హోంశాఖ ముందస్తు అలర్ట్లో భాగంగానే ఎమర్జెన్సీ చెప్తుంది కాబట్టి, కొంత అలర్ట్ జారీ చేస్తుంది కాబట్టి దానిలో భాగంగానే ఇక్కడ మేము కూడా మీకు చెప్తున్నాము. సో అంతటి స్థాయిలో నిజంగా జరిగితే కనుక దాన్ని మించినటువంటి శక్తి భారత్ దగ్గర ఉంది. భారత్ అక్కడ ఒక మిసైల్ ప్రయోగించక మునిపే దాన్ని పాకిస్తాన్లోనే చిత్తు చేసి పాకిస్తాన్ను పేల్చేయగల సామర్థ్యంతో ఉంది భారత ఆర్మీ. అక్కడే పూర్తిగా దాన్ని ఖతం చేసి అక్కడి ప్రజలకే పూర్తిగా ఈ విషయం పైన
అక్కడి ఆర్మీకి, అక్కడి ప్రజాప్రతినిధులు, అక్కడి ప్రజలకే ఇబ్బంది కలిగజేసే విధంగా కూడా యాంటీ బలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయి మన దగ్గర. అడ్వాన్స్డ్ యాంటీ బలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా శక్తులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పనేం లేదు. కానీ అలర్ట్గా ఉండడం అనేది మన బాధ్యత, బృహత్తర కర్తవ్యం కూడా. సో ఒక భారతీయుడిగా అటువైపు దేశంలో యుద్ధం జరుగుతున్న క్రమంలో మనవంతుగా కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి రేపటి రోజున నిజంగానే కనుక ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలెత్తే ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానిపైన రేపు మాక్ డ్రిల్ జరగబోతున్నాయి.